వాక్యాన్ని చక్కగా అందిస్తారు కనుక అందరూ విని దేవుని పొందాలని మనవి చేస్తూ సందేశించబడతారు. ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ఇవాళ ఈ యొక్క పరిశుద్ధ దినమున ఆయన మందిరంలో ఆయన ఆరాధించడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి, కృపను బట్టి మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తు వారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చిన మన సంఘ కాపరి గారైన నవీన్ పాస్టర్ గారికి, ఆయన ఫ్యామిలీకి, అలాగే సంఘ పెద్దలకు, అలాగే డయాసిస్ మెంబర్స్, ఎవ్రీవన్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కమిటీ, వారందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అయితే పాస్టర్ గారు మా కుటుంబం గురించి ఆయన చెప్పారు. అయితే సమయాన్ని మనం వృధా చేయకుండా లెట్ us go into the word of God. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము జనరల్ గా దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్ టైం అనగానే ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ జాయ్ అండ్ గ్లాడ్నెస్. అది ఎంతో సంతోషకరమైన సమయము, ఎంతో ఆహ్లాదకరమైన సమయము. ఎందుకు? వై? కొత్త బట్టలు కొనుక్కుంటామా, స్టార్ పెడతామా, క్రిస్మస్ ట్రీ పెడతామా, క్యారల్స్కి వెళ్తామా, ఆర్ మేబీ ద వెదర్, వాతావరణం చల్లగా ఉంటుందా? వై ఇట్ ఈస్ సో అ టైమ్ ఆఫ్ జాయ్ అండ్ గ్లాడ్నెస్? ఇది ఎందుకు మనందరికీ ఎంతో ఆహ్లాదకరమైన, సంతోషకరమైన సమయం. ఇది మనం చూసినట్లయితే మనం చదవబడిన వాక్య భాగాలు కీర్తన 23లో మనం చూసినట్లయితే కీర్తనకారుడు దావీదు, కీర్తనకారుడు అంటే అంటారు లాస్ట్ వర్స్, నేను ఋతువు తిరుమలని కృపాక్షేమములే నా దగ్గర వచ్చాను, నేను నివాసం చేశాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే, దెర్ ఈస్ అ సేఫ్టీ, ఒక భద్రత అనేది, ఒక క్షేమం అనేది. ఆ క్షేమం మన జీవితంలో ఉంటే మనకి అదేంతో సంతోషం. అలాగే మనం చూసినట్లయితే మిగిలిన వాక్య భాగాల్లో కూడా సువార్త పాఠ్యభాషంలో మనం యోహాను సువార్త 1వ అధ్యాయం మనం 1 నుంచి 14 చదివినప్పుడు ఆది వాక్యము దేవుని వాక్యము దేవుడై ఉండేది, ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించాడు. That is the reason for happiness. That is the reason for joy. అది మన యొక్క సంతోషానికి అది ప్రప్రదమైన కారణం. అయితే మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ we will celebrate క్రిస్మస్ మనం ప్రతి సంవత్సరం కూడా మనము జరుపుకుంటూ ఉంటాం. ఎంతో సంతోషంగా జరుపుకుంటాం. కుటుంబాలతో సహా సంఘానికి వెళ్తాం, సంఘంలో మనం పాల్పంచుకుంటాం. అలాగే మనం ఇంట్లో డెకరేట్ అవర్ హౌసెస్, మన గృహాలను మనం ఎంతో చక్కగా డిఫరెంట్ లైట్స్ తో, స్టార్స్ తో మనం అలంకరించుకుంటాం. అలాగే మన బంధువులందరినీ పిలుచుకుంటాం. మనం ఎంతో అందరితో కలిసి సంఘముగా మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. అది చాలా మంచిది, చేయాలి కూడా. కానీ నిజమైన సంతోషం ఎక్కడ ఉంది అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు జన్మించిన స్థలంలో ఉంది. నాతో పాటు మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9 నుంచి 11.
యా వారు చూచిన నక్షత్రము ఆ శిశువు పుట్టిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియయును ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదందరికీ కూడా చాలా పరిచయమైన వాక్యమే. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు గివ్ ఎనీ ఎక్స్ట్రా ఎక్స్ప్లనేషన్ ఆఫ్ దిస్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. అయితే ఇది ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క జనానికి సంబంధించిన వాక్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఉన్న జ్ఞానులు ఒక దారిని వెంబడిస్తూ ప్రభువు యేసుక్రీస్తు వారి ఉన్న స్థలానికి వారు వెళ్తారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జ్ఞానులు దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏది మనకు బోధిస్తున్నాడు అంటే, వారు ఎక్కడికి వెళ్ళారు, ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, సో దే ఆర్ ఎక్సీడింగ్లీ జాయ్ఫుల్. వారు ఎంతో అత్యానంద భరితులుగా వారు అయ్యారు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ది the reason for joy, the reason for gladness. వారు ఎవరిని చూసి అత్యంత భక్తులయ్యారు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఆయన ఒక శిశువుగా ఉన్నప్పుడు చూసినప్పుడు, as he was a child, when they saw the young child as the Lord Jesus Christ, they were exceedingly joyful. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే వారు ఏం చేశారు? వారు వచ్చి ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయన పూజించి The second important point is they worship Christ. The first one is when they saw the Lord Jesus Christ, ఆయనని చూసినప్పుడు వారు అత్యానంద భక్తులయ్యారు. రెండవదిగా అత్యానంద భక్తులైన తర్వాత వారు ఏం చేశారు? ఆయన్ని పూజించారు. They worshipped the Lord Jesus Christ. అలాగే మూడవది ఆయన ఏం చేశారు? ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆఫరింగ్ టు ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అర్పించారు, కానుకలు అర్పించారు. వీటిని అర్థం చేసుకోవడానికి మనం ప్రభు యొక్క సహాయం మనకి ఎంతో అవసరం. దయచేసి నాతో పాటు ఒక 2 నిమిషాలు ప్రార్థనలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు దీవించి సజీవులకు వచ్చిన మీకు వందనాలు, స్తుతులు. దేవా, మాకు ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా నాయన, ఎందరికో యొక్క గొప్ప భాగ్యం లేదు తండ్రి, మీ మందిరంలో వచ్చి ఆయన ఆరాధించి సంతోషించే భాగ్యము. అయితే అల్ప విశ్వాసులను, అవిధేయులను, అపనమ్మకస్తులను అయినప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి, ఆలోచనను బట్టి, ఆధిక్యతను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు. ఆయన మరి గో ప్రభా, మరి వాక్యాన్ని ప్రభా మరి మీరు మాతో మాట్లాడమని, నాతో మాట్లాడమని, నా ద్వారా మాట్లాడమని ఆయన ప్రార్థిస్తున్నాను. ఒప్పుకున్నాను ప్రభా, మీ యొక్క వాక్యము నా 4 మంది తీసుకున్న నాకు అర్హత లేదు తండ్రి. అయినప్పటికీ ప్రభా మీ యొక్క ఆయన మరి సెలవులుగా ప్రభా నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మీ సెలవు మరుగుపరచండి ఆయన, మీ నోటి పూరగా మీరు నన్ను వాడుకోండి ప్రభా. ఇక్కడ నుంచి ఎవరు కూడా ఖాళీ చేతితో వెళ్ళడానికి వీలేదు ప్రభా. ఆయన ఇక్కడ నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు సంతోషంతో అత్యంత భక్తులుగా ప్రభావ తిరిగి వెళ్ళడానికి కృపణను గురించి మన ఆది నుంచి అంతం వరకు మీరే అధికారం వహించి ప్రభా స్తుతి ఘనత మహిమ ప్రభావం మీరే దక్కించుకోమని, ఈ యొక్క సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 2 విషయాలు మనం చూసాము. వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి అత్యానంద భక్తులు అవడం, రెండవది ఆరాధించడం, మూడవది కానుకలు అర్పించడం. అయితే ఇక్కడ నాకు చిన్న ప్రశ్న. వాట్ ఈస్ వర్షిప్? ఆరాధన ఏంటి? పాటలు పాడటం, దేవునికి స్తుతించడం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రేయర్ అండ్ వర్షిప్? ప్రార్థనకి ఆరాధనకి ఉన్న వ్యత్యాసం ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ప్రార్థన సంఘంలోనే చేస్తాము, ఇంట్లో కూడా చేసుకుంటాం. ఆరాధన సంఘంలోనే చేస్తాం, ఇంట్లో కూడా చేసుకుంటాం. ప్రార్థన దేవునితో కలిసి చేస్తాం, ఆరాధన కూడా దేవునితో కలిసి చేస్తాం.
డిఫరెన్స్ బిట్వీన్ ప్రేయర్ అండ్ వర్షిప్? ఆదివారం మనం ఆరాధన మాత్రం ఎందుకంటాం? వాట్ ఈస్ ది స్పెసిఫిక్ రీజన్? ద వన్ అండ్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ప్రేయర్ అండ్ వర్షిప్, ప్రార్థనకి ఆరాధనకి ఉన్న ఒకే ఒక తేడా, ప్రార్థనలో దేవుని మనం అడుగుతాం, ఆరాధనలో దేవునికి అర్పిస్తాం. In prayer we ask from God, in worship we will offer it to the Lord. ప్రార్థనలో మనం దేవుని అడిగి తీసుకున్నాం, ప్రభావ నాకు పలానా విషయం సహాయం చేయి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, నాకు జ్ఞానం లేదు, నాకు మార్క్ లేదు, ఒక ఇంటర్వ్యూకి వెళ్తాను, ఉద్యోగానికి వెళ్తాను, ప్రభావ ఉద్యోగం నాకు సహాయం చేయి, కుటుంబంలో ఏదైనా పరిస్థితి ఇబ్బంది వచ్చిన ప్రభావ ఈ ఇబ్బంది నుంచి నాకు విడుదల కలుగుతాయి, పలానా వనరులను మీరు నాకు అందించండి, సహాయపడండి, ఆదుకోండి అని చెప్పి దేవుని ప్రభావ యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాం తండ్రి అంటాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్. ఆరాధనకు వచ్చే వాటికి దేవునికి మనం తిరిగి అర్పిస్తాం. ప్రభావ ఇదిగో నా పాట, ప్రభావ ఇదిగో నా హృదయం, ఇదిగో నా పాట, ఇదిగో నా యొక్క టాలెంట్, నా యొక్క టాలెంట్ ఇదిగో ప్రభావ. ఎంతో మంది దే ఆర్ ప్లేయింగ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వెరీ నైస్లీ. గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. ఎందుకంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లేదా నాకు తెలుసుకోవాలంటే కష్టం అన్నది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వారు ప్రభు యేసుక్రీస్తు వారిని ఆరాధించారు. ఇక్కడ మనం అందరం కూడుకున్నది ప్రార్థించడానికి కాదు, ప్రార్థన చేయాలి కూడా, కానీ దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ వర్షిప్, దిస్ ఈస్ నాట్ ద టైమ్ ఆఫ్ ప్రేయర్. ఇది ప్రార్థన సమయం కాదు, దిస్ ఈస్ ఆరాధన సమయం. ఈ ఆరాధనలో మనం సిద్ధపరుచుకొని దేవుని మందిరానికి వచ్చి ప్రభువా ఇదిగో నా స్తుతి ఆరాధన అని చెప్పి దేవుని మనం అర్పించగలిగితే that is called a true worship. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వారు జ్ఞానులు, దే ఆర్ నాట్ a foolish people, they are not a normal people. ఇక్కడ మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూసింది వారెవరు? జ్ఞానులు. దే ఆర్ ద వైజ్ మెన్. వారికి తెలియని విషయం అంటే ఏది లేదు, అందుకే వాళ్ళ జ్ఞానులని మేబీ సంబోధించుకుంటున్నారు. అన్ని విషయాలు వాళ్ళు చాలా బలవంతులు, ఆర్థికంగా కానీ, జ్ఞానపరంగా కానీ, పలుకుబడి విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా వారు బలంగా ఉండే వ్యక్తులు. అందుకని వారి జ్ఞానులు అని చెప్పి, అలాంటి జ్ఞానులు వారు ప్రభు యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు వారు అత్యానంద భక్తులే ఆయన ఆరాధించి ఆమెకు అర్పించారు. సో ఈ రోజు మనం ఇక్కడ కూడుకున్నది, ఆర్ వి సెలబ్రేటింగ్ క్రిస్మస్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం. దట్ ఈస్ ఎ మీనింగ్ఫుల్ క్రిస్మస్. అది మనకి అర్థవంతమైన క్రిస్మస్ అయినా నిజంగా సంతోషంగా జరుపుకున్నామా లేదా ఏదో దళితతో జరుపుకుంటున్నామా? అన్ని ఉన్నా కూడా కొంతమందికి సంతోషం ఉంటారు, ఎందుకంటే వారు భౌతికంగా ఆలోచిస్తారు. కానీ జ్ఞానులు ప్రభు యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు వారు అత్యంత బతుకులేరు. మన జీవితంలో నిజంగా మనం ఆనందించాలి అంటే, వెలితి లేకుండా ఆనందించాలి అంటే, యూ షుడ్ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. ప్రభు యేసుక్రీస్తు వారు నీ జీవితంలో ఉంటేనే అది మీనింగ్ఫుల్ క్రిస్మస్ అవుతుంది, అది ఒక అర్థవంతమైన క్రిస్మస్ అవుతుంది, అది ఎంతో ఆహ్లాదకరమైన ఆనందభరితమైన క్రిస్మస్ అనేది అవుతుంది. అయితే ప్రభు యేసుక్రీస్తు వారిని మన జీవితంలో కలిగి ఉన్నామా లేదా అనడానికి ఒక చిన్న ఉదాహరణ మనము పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్తలో మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. సో ఇక్కడ 1 నుంచి 7 వచనాలు ఉన్నాయి. అయితే మనం అన్ని ఇందులో ఇక్కడ మనం చదివే సమయం లేదు కాబట్టి ఐ విల్ గివ్ యు అన్ ఓవర్ వ్యూ, ఒక సమరీ అనేది నేను చెప్పగలను. ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు నికోదేము. అది ఈ యొక్క స్క్రిప్చర్ పోర్షన్ కూడా, ఈ యొక్క పాఠ్యభాగం కూడా అందరికీ చాలా పరిచయమైన పాఠ్యభాగమే. ఆయన యూదుల అధికారి, ఆయన పరిచయం, ఆయన అధికారి. ఆయన ఒక రాత్రి సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రభా నేను పరలోక రాజ్యంలోకి రావాలంటే నేను ఏం చేయాలి అని అడిగితే ఆయన ఏమన్నారు? నువ్వు తిరిగి జన్మించాలి అన్నారు. అంటే ఆయనకు అర్థం కాదు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ నికోదేము ఒక పరిచయం, ఒక అధికారి. మొట్టమొదటిగా ఆయన ఎవరు?
నికోదేము యూదుల అధికారి అయిన నికోదేము పరిచయం. ఫస్ట్ హీజ్ ఎ జ్యూ, ఆయన యూదుకి సంబంధించిన సమూహానికి సంబంధించిన వ్యక్తి. హీ బిలాంగ్ టు ద ట్రైబ్ ఆఫ్ జ్యూ, కమ్యూనిటీ ఆఫ్ జ్యూస్. అలాంటి వ్యక్తికి ప్రభువు యేసుక్రీస్తు వారికి సమాధానం ఏంటి? నీవు తిరిగి జన్మించాల్సిందే. అంటే నేను యూదుల సమాజంలో పుట్టినంత మాత్రాన పర్లోక రాజ్యానికి వెళ్తానని గ్యారంటీ లేదు. అలాగే రెండవది మనం చూసినట్లయితే ఆయన అధికారి. నేను కలెక్టర్ అయినంత మాత్రాన, లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి అయినంత మాత్రాన నేను పర్లోక రాజ్యానికి వెళ్తానని గ్యారంటీ లేదు. అయినా ప్రభువు యేసుక్రీస్తు ఏమన్నారు? యూ హ్యావ్ టు బి బోర్న్ అగైన్, మీరు తిరిగి జన్మించాల్సిందే. అలాగే మూడవది మనం చూసినట్లయితే ఆయన పరిచర్యలు మనం చూసినట్లయితే దే హ్యావ్ యునిక్ క్యారెక్టర్. వారికి ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. వారు దేవుని యొక్క వాక్యం విషయంలో చాలా నిష్ట కలిగి ఉంటారు. మనకి ద్వితీయోపదేశ కాండంలో ఒక 3-4 వచనాలు మనం తడబడకుండా చెప్పగలుగుతాం. నాకు తెలిసి నేను చెప్పలేను. కానీ పరిచర్యలు ద్వితీయోపదేశ కాండాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిద్రలో లేపడినా కూడా వాళ్ళు మొత్తం పయనించేటట్టు పొల్లు పోకుండా వాళ్ళు చెప్పగలుగుతారు. దట్ ఈస్ ద నాలెడ్జ్ దే హ్యాడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దే హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం మీద మంచి పట్టున్న వ్యక్తులు వారు. అలాంటి వ్యక్తికి ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మీరు తిరిగి జన్మించాల్సింది. యు హావ్ టు బి బోర్న్ అగైన్. అలాగే వారు 3 సార్లు వారానికి నిష్ఠగా ఉపవాసం వాళ్ళు చేస్తారు. మనం ఒకరోజు ఉపవాసం ఉండాలంటే ఇప్పుడు ఉండాలని చూస్తూ ఉంటున్నాము. దట్ ఈస్ ఫాస్టింగ్ అని. అలాంటి నిష్ఠగా ఉన్న వ్యక్తులకి ప్రభువు యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? జవాబు ఏంటి? యు హావ్ టు బి బోర్న్ అగైన్, మీరు తిరిగి జన్మించాల్సిందే. అలాంటి వ్యక్తికి తిరిగి జన్మించాల్సిందని చెప్తే మా పరిస్థితి. ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు జన్మించారు. మనం తిరిగి ఆయన కొరకు జన్మించాం. ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అది. ఆయన ఈ లోక నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చారు. మనమందరం కూడా రోమపత్రిక 3:23 ఉంటుంది. For all who have sinned and fall short glory of God. మనమందరం పాపం చేసి దేవుడు దాని గురించి మహిమను పొందలేకపోతున్నాం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారి యందు కృపావరము, ఆయన యందు నిత్య జీవం. సో మనం కూడా ఈ రోజున ఐ మే బి క్రిస్టియన్, ఐ మే బి బోర్న్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని గ్యారంటీ లేదు. నేను ఒక క్రైస్తవ సమాజంలో తిరుగుతున్నంతసేపు, ఒక అధికారిగా ఉన్నంతసేపు, లేకపోతే ఒక బలమైన వ్యక్తిగా ఉన్నంత మాత్రాన నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని గ్యారంటీ లేదు. నీ జీవితంలో పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీ జీవితంలో క్రీస్తు ఉండాల్సింది. అందుకే యోహాను సువార్త 14:6 అంటారు, యేసు నేనే మార్గము సత్యము జీవము, ఎవరైతే నా ద్వారానే తండ్రి చేరగలుగుతారు. దర్ ఇస్ నో అదర్ వే. ఓన్లీ ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలుగుతారు. ఈ రోజున మన జీవితం ఎట్లా ఉంది? ప్రతి సండే, ఎవ్రీ ఆఫ్టర్ సండే, ప్రతి ఆదివారం వెంబడి ఆదివారం మందిరానికి వస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం. కానీ మన జీవితంలో ఏ రకమైన ఆ సంతోషం అనేది లేదు. దెర్ ఇస్ నో ఎక్సైటింగ్ జాయ్. బట్ ఫర్ దిస్ క్రిస్మస్, ఈ క్రిస్మస్ కి లెట్ us టేక్ అప్ ఎ ఛాలెంజ్. ఒక తీర్మానం తీసుకున్నాం, ప్రభువా ఈ క్రిస్మస్ నేను సంతోషంగా జరుపుకోవాలనుకుంటున్నాను. మనం నిజంగా మన హృదయంలో ఆ యొక్క అత్యానందమైన సంతోషం ఉంటేనే మనము దేవునికి అర్థవంతంగా మనం ఆరాధన అర్పించగలుగుతాం. దేవుడు కూడా ఆరాధన అంగీకరించగలుగుతాడు. అండ్ లెట్ మీ గో టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద మెసేజ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క నికోదేము వచ్చి మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశారు? ప్రభువా నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు మరలా
నీవు నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు అది ఎలా సాధ్యం ప్రభు, మళ్ళా తిరిగి మళ్ళా నా యొక్క తల్లి యొక్క కడుపులో మళ్ళీ నేను ఎలా వెళ్ళగలను అని అన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు మీరు నీటి మూలంగా ఆత్మలో జన్మించాలని చెప్పి అంటారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చారు, మనందరి కోసం చనిపోయారు. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే, ఈ హిస్టరీ అందరికీ, చరిత్ర అందరికీ తెలిసిందే. మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒకే ఒకటి, ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ట్రూత్. అది మనకు యాక్సెప్టబుల్, మనం చేయలేము, మనం దాన్ని అంగీకరించలేము, దాన్ని మనం వెంబడించలేము, దానికి నిలబడలేము. ఆ ఒకే ఒక నిజం ఏంటంటే మనము పాపులం. మీ అందరికన్నా నేను పెద్ద పాపని. ప్రభు యేసుక్రీస్తు వారు, నేను అనుకున్నాను నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను, ఐ డెఫినెట్లీ గో టు హెవెన్, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, అది సంతోషం. అలాంటి విశ్వాసం ఉండడం మంచిదే. కానీ దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షంగా మనతో మాట్లాడతాడో, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అదే వాక్యం ఉంటే వాక్యం దేవుడు ఏంటంటే వాక్యమే ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా నేను ఈ రోజు దేవుడు రాకపోతే ఎంతమంది గతపడడం గ్యారంటీ ఎవరు? నో గ్యారంటీ. బట్ వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. వీఆర్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం, పెళ్లి మాట్లాడుకుంటాం. ఇట్ ఈస్ గుడ్. బట్ ప్రతి సంవత్సరం అదే విధంగా క్రిస్మస్ చేసుకుంటే దాని గురించి కాదు కదా ప్రభు యేసుక్రీస్తు వారు మన వరకు జన్మించింది. ఒక స్టార్ అనేది మనం ఇంటి దగ్గర పెట్టుకుంటాం. జనరల్ గా చాలా మంది క్రిస్మస్ అన్న స్టార్ పెడతాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టార్? ఆ స్టార్ అనేది ప్రభు యేసుక్రీస్తు వారు మన చోటుని చూపించింది. It confirmed the location of where the Lord Jesus Christ was born. మన ఇంటి పైన మనం స్టార్ పెట్టామంటే the Christ is living in our house. మన హృదయంలో, మన ఇంటిలో క్రీస్తు నివసిస్తూ ఉన్నాడా? ఇతరులు అన్యజనులు మనం చూస్తున్నప్పుడు ఒక స్టార్ ఉండగానే అరే వీళ్ళు డెకరేషన్ భలే చేశారు, పెద్ద స్టార్ పెట్టారు, లేకపోతే డిఫరెంట్ లైటింగ్స్ పెట్టారు అని అనుకుంటున్నారే తప్ప వీళ్ళ ఇంట్లో నిజంగా క్రీస్తు ఉన్నాడా? లేకపోతే ఓన్లీ క్రిస్మస్ ఈ అడ్వెంట్ టైంలోనే ఆ 4 రోజులు 2-3 వారాలు స్టార్ వచ్చి తీసేసి అలాగే తర్వాత తీసి వెళ్ళిపోయాడే లేడీ ఇంట్లో అనుకుంటున్నారా? మనందరం కూడా దేవుని బిడ్డలుగా we have a greater responsibility to follow Christ and to show to this world that we belong to the Lord Jesus Christ, the King of Kings. ప్రభు యేసుక్రీస్తు వారు మన అందరి కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టిన వ్యక్తి. ఆయన శిలువ నుంచి ఈ రోజు మాతో మాట్లాడుతున్నారు. మనకి క్రిస్మస్ అనేది ఎంతో సంతోషం. ప్రభు యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయారు. ఆయన శిలువలో చనిపోవడానికి ఈ రోజు ఆయన పుట్టింది. ఆయన క్రిస్మస్ అనేది లేకపోతే రక్షణ అనేది లేదు. క్రిస్మస్ అనేది లేకపోతే గుడ్ ఫ్రైడే అనేది లేదు. క్రిస్మస్ అనేది లేకపోతే ఈస్టర్ అనేది లేదు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఈరోజు మనం తిరిగి ఒక ప్రశ్న అడుగుతున్నారు. నేను నీ కొరకు పుట్టాను, నువ్వు నా కొరకు తిరిగి జన్మించావా? ఆయన శిలువలో ఆయన యాక్చువల్గా శిలువలో మీరు నేను ఉండాలి. We have to be there on the cross. But Christ died for you instead. మన కొరకు ఆయన ఆ పాపం నిమిత్తం ఆయన పాపిగా చేయబడ్డారు. అలాంటి గొప్ప విడుదల, డెలివరెన్స్, సాల్వేషన్, రక్షణ కార్యానికి ఆయన సిద్ధపడి ఈ లోకానికి వచ్చారు. అలాగే మనం త్వరగా మనము చూసుకున్నట్లయితే మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సింపుల్ గా మనం ఈరోజు చేయాల్సిన అందరికీ ఏబిసిడీ తెలుసు నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్ నోబడీ నోస్ ఏబిసిడీ. అందరికీ ఏబిసిడీ తెలుసు. నేను ఏబిసిడీ కూడా అలాగే ఏబిసి అడుగుతున్నాను. ఏబిసి రివర్స్ లో చూస్తే సిబిఏ. సింపుల్ వర్డ్స్ టు రిమెంబర్. ద సి ఈజ్ నథింగ్ బట్ కన్ఫెసింగ్. మనము ఆ యొక్క అత్యానందమైన సంతోషం మన హృదయంలో మనం పొందుకోవాలన్నా, దేవునికి మన హృదయాన్ని మనం అర్పించాలన్నా, దేవుని మనం ఆరాధించాలన్నా మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే కన్ఫెషన్, ఒప్పుదల, పశ్చాత్తాపం. The alphabet C speaks about confession. The best example, ఒక మంచి ఉదాహరణ మనం చూసినట్లయితే మనకి చాలా పరిచయమైన ఉదాహరణ అది
లూకా సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో ప్రభు యేసుక్రీస్తు వారు సీమోను పేతురు దగ్గరికి వచ్చి చేపలు ఏవి అడగగానే రాత్రంతా శ్రమపడ్డాక మాకు చేపలు దొరకలేదు ప్రభు అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు మీరు ఇప్పుడు ఆయన చెప్పిన మాట వాళ్ళు వెళ్తారు, చేపలు వల వేస్తారు, ఇస్తారన్న వారు చేపలు దొరుకుతాయి వాళ్ళకి. ఇదందరికీ మనకు తెలిసిన పరిచయమైన వాక్యమే. అయితే ఈ వాక్యం మీద కూడా మన అందరికీ చాలా పరిచయం పాట కూడా ఉంటుంది. నడిపించుకున్న ఒక పాట ఉంటుంది. ఎవ్రీబడి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దట్. చాలా మంది కూడా అది పరిచయమైన వాక్యమే. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విషయంలో అంటే ఈ పర్టికులర్ సందర్భంలో సీమోను పేతురు యేసు ప్రభు రాక ముందు వరకు కూడా తన ప్రయత్నాలన్నీ విఫలమైంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ప్రయత్నం అనేది సఫలమైంది. ఎలా? దేవుడు ఎందుకు సీమోను పేతురు జీవితంలో విఫలంగా ఉన్న దాన్ని సఫలం చేశాడు? ఎందుకు చేశారు అంటే మనం ఏమనుకున్నాం, ప్రభా నువ్వు వచ్చి నాకు సహాయం చేయి, నాకు ఎందుకు నాకు నా ప్రార్థన జవాబు రావట్లేదు, నేను అనుకున్న దాన్ని నేను చేయలేకపోతున్నాను, నేను అనుకున్నది జరగట్లేదు అని చెప్పి మనం చాలా బాధపడుతూ ఉంటాం దేవుడి దగ్గర. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనం బాధ పంచుకుంటూ ఉంటాం. అయితే దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ. ఈ యొక్క విజయానికి సీక్రెట్ ఇక్కడ ఉంది. ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఖాళీగా ఉన్న రెండు డోర్లను చూస్తారు, 2 బోట్స్ ని చూస్తారు. ఒకటి సీమోను పేతురుది, వేరే వాడు. ఆ సీమోను పేతురు యొక్క బోట్లోకి, ఖాళీగా ఉన్న బోట్లోకి వచ్చి ఎక్కుతారు. ఎక్కి సీమోను పేతురు ఏమంటారు, కొంచెం లోపలికి పోనీ అంటారు. అయితే అక్కడికి వెళ్ళి ఆయన వాక్యం చెప్తూ ఉంటారు. వాక్యం ఒకసారి మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే రాత్రంతా ఫిషర్మెన్ చేపలు పట్టే ఆయన సీమోను పేతురు రాత్రంతా కష్టపడి ఏమీ లేక ఒక నిరాశతో, నిస్పృహతో, నిరుత్సాహంతో, బాధతో ఒడ్డుకొచ్చి ఏం చేయాలి ఇప్పుడు నా పరిస్థితి, నా కుటుంబాన్ని ఎట్లా నడిపించుకోవాలనుకున్న వ్యక్తికి యేసు ప్రభు వచ్చి నువ్వు కొంచెం షిప్ని కొంచెం ఆ బోట్ ని కొంచెం లోపలికి తోయాలంటే ఆ పరిస్థితిలో మనం ఉంటే మనం ఏం చేస్తాం? ప్రభు అసలు నా పరిస్థితి నీకు అర్థమవుతుందా? నేను రాత్రంతా కష్టపడ్డాను, నువ్వేమో ఇప్పుడు వచ్చి నువ్వు బోట్ లోపలికి వెళ్ళినా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ప్రపంచం వెళ్ళి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాం. నాకు ఇప్పుడు నాకు అర్జెంట్గా నాకు చేపలు కావాల్సిందే, నాకు ముందు అది ఇచ్చేసే అని మనం దేవుని దగ్గర నుంచి డెఫినెట్లీ మనం అందరం ఆ విధంగానే మన దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఆశిస్తూ ఉంటాం. అది మంచిది ఒక రకంగా. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు సీమోను పేతురు జీవితంలో ఆ యొక్క గొప్ప అద్భుతం చేయడానికి ముందు సీమోను పేతురు యొక్క హృదయాన్ని పరీక్షించడం మొదలుపెట్టారు. దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా, నీ జీవితంలో, నా జీవితంలో కూడా అది ఎలాంటి కొరతైనా కూడా, అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఎలాంటి కొరతైనా కూడా దేవుడు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన సమర్థుడు. కానీ మన హృదయం దేవుడు పరీక్షించాలని ఆశపడుతున్నాడు. ఆ హృదయంలో సీమోను పేతురు కొంచెం లోపలికి కొంచెం మూవ్ చేయి, జరుపు అని చెప్పిన తర్వాత ఆయన ఏమంటారు, ప్రభా రాత్రంతా మేము శ్రమ పడ్డాం కానీ ఏమీ దొరకలేదు. జనరల్ గా చేపలు పట్టే వాళ్ళకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఈ చేపలు పట్టడం అనేది జనరల్ గా నైట్ టైమే వాళ్ళు సముద్రంలోకి వెళ్తారు. ఎందుకు అంటే నైట్ టైం అనేప్పటికీ సూర్యుడు ఉండడు కాబట్టి చేపలు ఆ వెలుగులు లేనప్పుడు నీటికి కొంచెం పైకి వస్తాయి. పైకి వచ్చినప్పుడు వాళ్ళు చేపలు పట్టడం వల్ల చాలా సులభం ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఫిషింగ్ అట్ ద టైమ్ ఆఫ్ నైట్. వారు రాత్రి సమయంలో వెళ్తారు. అండ్ ఇప్పుడు కూడా చూస్తే సీమోను పేతురు ఆయన చేపలు పట్టే విషయంలో చాలా విస్తారమైన అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన ఎంతో అనుభవజ్ఞుడు. రాత్రంతా తన అనుభవాన్ని అంతా ఉపయోగించి చేపలు పట్టడానికి ప్రయత్నించారు కానీ చేపలు దొరకలేదు. ఇట్ ఈస్ అ బిగ్ ఫెయిల్యూర్. ఒక పెద్ద అపజయం అనేది పేతురు జీవితంలో ఉంది. ఇక్కడ అదే అపజయంలో నివసిస్తున్నాడు, అదే అపజయంలో ఆయన జీవిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు యేసుక్రీస్తు వారు వచ్చి ఈ దోణి కొంచెం లోపలికి నెట్టి ఉందంటే ఆయన ఒక్క మాట మాట్లాడకుండా అలాగే ప్రభువు యేసుక్రీస్తు వారు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొట్టమొదటిగా
దేవుడికి నీ సమస్య తెలుసు, నీ పరిస్థితి తెలుసు. కానీ ఆయన మన జీవితంలో కొన్ని విషయాలు ఆయన విధేయత చూపించాలని ఆశపడుతున్నారు. కొన్ని విషయాలు మార్చుకోవాలని ఆశపడుతున్నారు. ఈ చిన్న విషయాల్లో మనం విధేయత చూపించినట్లయితే దేవుడు పెద్ద విషయాల్లో మనకి గొప్ప ఆశీర్వాదాలు ఆయన ఇస్తారు. ఆయన ఎప్పుడైతే సీమోను పేతురు లోపలికి బోర్డుని ముందుకు నడిపాడో, లోపలికి కొంచెం పోనిచ్చారో, ఆయన వచ్చి లోపల అడిగారు ఏమైంది అంటే, రాత్రంతా కష్టపడ్డాను, మాకేమీ దొరకలేదు. దిస్ ఈజ్ ది సీక్రెట్. ఒక అనుభవమైన వ్యక్తి, చేపలు పట్టే వ్యక్తి, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి రాత్రంతా కష్టపడి తన ఎఫోర్ట్ అంతా పెట్టి శక్తి సామర్థ్యాలన్నీ పెట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారి ముందు ఆయన తన యొక్క ఫెయిల్యూర్ ని, తన యొక్క ఓటమిని ఒప్పుకున్నాడు. ఆయన ప్రభువా నేను కష్టపడ్డాను కానీ నా వల్ల కాలేదు ప్రభువా. ఆ విధంగా దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఒక మనిషికి ఎంతో హ్యూమిలిటీ, ఎంతో హానెస్టీ కావాలి, ఎంతో తగ్గింపు, ఎంతో ప్రేమ కలిగిన హృదయం అవసరం. దేవుడు సీమోను పేతురులో అది చూశారు. దేవుడు నా జీవితంలో కూడా కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నా హృదయం ఎట్లా ఉంది? నా హృదయం లేదు ప్రభా, నువ్వు నాకు ఇస్తావా? లేదా నాకు కావాల్సింది అంతే అని అనుకుంటే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. కానీ ఆ హృదయం మారేంత దాకా ఆగుతాడు. God will definitely bless you, but that blessing depends on your heart. The delay of the blessing depends on the decision that you are going to make in your heart. ఈ రోజు నీ హృదయంలో నువ్వు చేసుకునే తీర్మానాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఇచ్చే ఆశీర్వాదం అనేది, ఆ సమయం అనేది ఆధారపడింది. దేవుడు తన సొంత సమయంలో he will make everything beautiful. ఎంతో సంతోషంగా సౌందర్యవంతంగా దేవుడు చేస్తాడు. బట్ we should allow the Lord to work in our life. మన జీవితంలో దేవుడు మనం అనుమతించాలి. ప్రభా నా జీవితం మనమేం చేస్తాం? ప్రభా నాకు ఎగ్జామ్స్ లో సహాయం చేయి, నాకు ఉద్యోగంలో సహాయం చేయి, నా కుటుంబంలో సహాయం చేయి, నా పిల్లల విషయంలో సహాయం చేయి, నా తల్లిదండ్రుల విషయంలో సహాయం చేయి, నా యొక్క గ్రాండ్ పేరెంట్స్ విషయంలో సహాయం చేయి, నా బంధువుల విషయంలో సహాయం చేయి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పెద్ద లిస్ట్ ఉంటుంది మనకి. ఆ లిస్ట్ అన్ని కూడా దేవుని దగ్గర పెట్టి చివరికి పడుకుంటున్నప్పుడు కూడా, ప్రభాని పడుకుంటున్నప్పుడు చక్కటి నిద్ర నువ్వు నన్ను వాచ్మెన్ లాగా ఈ గాడ్ మీ ప్రొటెక్ట్ మీ, నన్ను కాపాడుతుంటూ నేను పడుకున్నాను కదా ప్రభా ఇంట్లో, నా ఇంటి చుట్టూ మీరే ఉండండి అని చెప్పి దేవుడు మనం ఒక వాచ్మెన్ గా మనం బయట నుంచోబెట్టి మనం మాట్లాడాలి తప్ప, ప్రభా నా ఇంట్లో కదా, నా హృదయంలో కదా, నా జీవితాన్ని మార్చాలని మనం అడగాలి. We will treat the Lord most of the times like a watchman, just to look after our life, but we won't allow the Lord to enter into our hearts. దేవుడు అంటాడు, ఈ రోజు ఆయన నా హృదయంలో తలుపు నుంచి తడుతున్నాడు. ఎవరైతే నా స్వరం వినునో, తలుపు తీస్తే వారిలో నేను వస్తా, వారితో నేను ఉంటా, వారి జీవితం మార్చిపోతున్నాడు. హల్లెలూయా. అలాంటి జీవితం మనకు కావాలా వద్దా? ప్రభువు యేసుక్రీస్తు వారు నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చారు. దట్ ఈస్ ద ట్రూ కన్ఫెషన్. మన యొక్క ఫెయిల్యూర్, ప్రభా నేను పాపిని, ప్రభా నేను నా యొక్క సొంత జ్ఞానం వల్ల, నా సొంత తెలివితేటల వల్ల, నా సొంత బైబిల్ జ్ఞానం వల్ల నేను అలోకం చేయలేను ప్రభా, నీవే నాకు మార్గం. నేను నీ దగ్గర ఉన్నట్టుగా నేను వస్తాను. మనం చాలాసార్లు నేను కూడా ముందేమనుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడు కాదు ప్రభా, నేను వస్తాను, డెఫినెట్లీ వస్తాను నీ దగ్గరికి, కానీ ఇప్పుడు కాదు, నేను కొంచెం సెపరేట్ అయిన తర్వాత అన్ని నా విషయాన్ని చక్కబరుచుకున్నాక అప్పుడు నేను డెఫినెట్లీ వస్తాను, మీరు అడిగిన దానికన్నా ఎక్కువ నేను అర్పిస్తాను, అడిగిన దానికన్నా బెస్ట్ గా నేను చేస్తాను అనుకుంటాను. కానీ దేవుడికి నువ్వు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అలాగే కావాలి. ప్రభు మరి ఇంత మురికిగా ఉన్నాను, మరి నన్ను యాక్సెప్ట్ చేస్తారా, నన్ను అంగీకరిస్తారా అంటే, దేవుడు నీ కొరకు శిలువలో చనిపోయాడు, నేను అంగీకరించాను. ఒక చిన్న స్టోరీ చెప్పి అది క్లోజ్. ఒక స్కూల్ కి వెళ్ళే ఒక అమ్మాయి అరౌండ్ 9th క్లాస్ or 10th క్లాస్ అనేది దిస్ వాస్ హ్యాపెండ్. ఇది 1983-84 నుంచి జరిగిన నిజమైన సంఘటన. ఆ అమ్మాయి, ఆ పాప స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇలా దేవుడి గురించి విన్నారు. ఆ అమ్మాయి హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చింది.
ఆ అమ్మాయి దేవుడి కొరకు, దేవుడు అంటే ఇష్టపడింది, దేవుడి సంతోషాన్ని అంగీకరించింది, రక్షింపబడింది. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఆ అమ్మాయి ఒక నువ్వు అలా చేయడానికి వీలు లేదు అనగానే ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ పేరెంట్స్ కి, తల్లిదండ్రులకు చెప్పింది, లేదండి నేను క్రీస్తుని నేను ఇష్టపడుతున్నాను, ఐ లవ్ క్రైస్ట్, ఆయన నేను వెంబడించాలని ఆశపడుతున్నాను. నువ్వు క్రీస్తుని వెంబడించలేకపోతే నీకు ఇంట్లో స్థానం లేదు. ఒక 9th క్లాస్ 10th క్లాస్ వచ్చిన ఒక పాపకి ఇంట్లో స్థానం లేదు, ఇంట్లో బయటికి వెళ్ళమంటే ఇంట్లో బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి అండ్ బై ద వే షీ ఈజ్ ఎ టాపర్. ఆ స్కూల్లో తను టాపర్. స్కూల్స్ అన్ని కూడా 10th క్లాస్ 100% మన స్కూల్ పేరు పేపర్లో ఈ అమ్మాయి వేసేలా చేస్తుంది, ఆ విధంగా చదువుతుంది అనుకుని అందరూ కూడా ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ గా ఉన్నారు. ఎగ్జామ్స్ వచ్చినాయి, రాసింది, అన్ని సబ్జెక్ట్స్ లో టాప్ ఆఫ్ ద టాప్. ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయింది, ఒక్క మార్క్ లో ఫెయిల్ అయింది. ఆమె ఏదైనా ఇంటికా నో వే. స్కూల్లో టీచర్స్, ప్రిన్సిపల్స్ అందరూ కూడా నువ్వు నీ డాడీ మాట వింటే బాగుండదమ్మా, నీ కనీసం ఇల్లానా ఉండేది. అప్పుడు దాకా సైలెంట్ గా ఉన్న వాళ్ళంతా కూడా దే స్టార్టెడ్ కంప్లైనింగ్ అంటారు, దే స్టార్టెడ్ మర్మరింగ్, స్టార్టెడ్ స్కోల్డింగ్, స్టార్టెడ్ డిస్కరేజింగ్. ఎంత డిస్కరేజ్ చేసుకుంటూ వెళ్ళారంటే చివరికి ఆ అమ్మాయికి ఎట్టేళ్ళలో కూడా అర్థం కాదు. సరే, ఇదంతా ఒక పక్క నడుస్తుంది. ఇంటికి వచ్చి తను ప్రార్థన చేస్తుంది, వేరే హాస్టల్కి వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రభా ఏంటి పరిస్థితి, ఎందుకు ఇట్లా జరిగింది, నేను నీ కొరకు నిలబడాలని ఆశపడుతున్నాను కదా, మరి నేను ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి అని చెప్పానంటే దేవుడు నీకు నేను సహాయం చేయకూడదని నేను అన్నాను. అనగానే ఆ అమ్మాయి కొంచెం ధైర్యం తెచ్చుకుంది. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తే ప్రిన్సిపల్ గారు పిలిచారు. ఏమో మరి అయితే మరి అంత బాగుంది, ఒక సబ్జెక్ట్ లో మార్కులు ఫెయిల్ అయ్యావు, మరి ఇలా అయితే మరి కష్టమైనా సరే ఫోన్లే అయింది, అయిపోయింది, నువ్వు సప్లిమెంటరీ రాసుకో, రాసిన సబ్జెక్ట్ లో నీకు మంచి మార్కులు వస్తే నేను రాయను. అందరూ సజెషన్ ఇస్తే నేను రాయను. నేను రాయనండి, ఇది నాకు నా దేవుడికి మధ్య జరుగుతున్న సంఘర్షణ, నేను నిలబడతాను. నా దేవుడు నాకు వాక్యంతో నా సమాధానం వాగ్దానం చేశాడు, నా సమాధానం కలగజేశాడు. టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, అమ్మ నీకు ఆధారం ఏం లేదు, నువ్వు మరీ ఎంత మొండిగా నువ్వు ఆలోచిస్తున్నావు, సప్లిమెంటరీ రాసుకో, దేవుడికి సాయం చేస్తాడు అంటే లేదండి నేను రాను. చూసారు చివరికి ప్రిన్సిపల్ కూడా నువ్వు వెళ్ళిపోతే స్కూల్ నుంచి, అక్కర్లేదు నా మాట వెళ్ళినప్పుడు నీ యొక్క భవిష్యత్తు గురించి నేను చెప్పిన మాట వినట్లేదు, లేదండి నేను చెప్తున్నంత బాగుంది, మంచిదే, కానీ ఇది నాకు నా దేవుడి మధ్య జరుగుతున్న సంఘర్షణ, ఇది నేను పోరాడతా దేవుడు. ఒక 4 రోజుల తర్వాత సడన్ గా ఆ టైంలో గవర్నమెంట్ డౌన్ అయ్యి చాలా తక్కువ సమయంలో నాదేంద్ర మనోహర్ గారు సీఎం చీఫ్ మినిస్టర్ గా ఆయన అపాయింట్ అయ్యారు. 1983 or 84 ఆ సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇచ్చిన ఒక పాస్ చేసిన బిల్ ఏంటంటే ఎవరైతే ఒక మార్కులో ఫెయిల్ అవుతారో వాళ్ళందరికీ ఒక గ్రేస్ మార్క్ నేను యాడ్ చేస్తున్నాను. ఆ గ్రేస్ మార్క్ ఈ పాపకి యాడ్ అయింది, పాస్ అయింది. స్కూల్ అంతా కూడా పిన్ డ్రాప్ అయ్యింది. ఎవరు చివరికి ప్రిన్సిపల్ గారు కూడా కాలేజీ మాట్లాడని పరిస్థితి. తెలుసా అమ్మ నేను దేవుడు అందకపోవడా, ఆ అమ్మాయి సాక్షి అంటే నా దేవుడు నా కొరకు ఆయన గవర్నమెంట్ ని డౌన్ చేస్తాడు, అవసరమైతే నాకు అనుకూలమైన గవర్నమెంట్ ని నిలబెడతాడు. అదే దేవుడు ఈ రోజున మన జీవితంలో కూడా కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. స్టాండ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కోసం నిలబడతాను. ఆ కన్ఫ్యూషన్ ప్రభావ నా ఫెయిల్యూర్, నేను అన్నిటికన్నా గొప్ప ఫెయిల్యూర్ ఏంటంటే మన పాపంగా ఉండడం. ప్రభావ పాపం నన్ను క్షమించుకోవడం. అలాగే
బిలీవింగ్ మీన్స్ విశ్వాసం దగ్గరికి రావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. ఫర్ విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్. దేవునికి అసాధ్యం ఏది లేదు. ఈ రోజు అలాంటి దేవుడు మోసే సమయంలో ఉన్నప్పుడు ఆయన ఎర్ర సముద్రాన్ని 2 ముక్కలు చేశారు. అలాగే ఎరుకో గోడలను పడేశారు. అదే దేవుడు ఎంతో మంది చూపు లేని వారికి చూపించారు. ఎంతో మంది ఆరోగ్యంగా బట్టి స్వస్థపరిచారు. అదే దేవుడు మనతో కూడా మాట్లాడతారు. ఐ విల్ గో టు చేంజ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితాన్ని మాత్రం నాశపడతారు. ప్రభువు యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళను రక్షింపబడదు. దట్ ఈస్ ద ట్రూ రీజన్ ఫర్ జాయ్ ఆఫ్ మీనింగ్ఫుల్ క్రిస్మస్. ఈ రోజు మన హృదయంలో క్రీస్తుని నువ్వు కలిగినట్లయితే, క్యారీ చేస్తున్నట్లయితే, మోస్తున్నట్లయితే, దేవుడు నీకు హృదయంలో గొప్ప సంతోషం, చెప్పనశక్యమైన గొప్ప మహిమాయుక్తమైన గొప్ప సంతోషం దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. అలాంటి సంతోషంతో ఈ యొక్క క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఎవరికైతే క్రీస్తు గురించి తెలియలేదో వారికి చెప్తారు, ప్రభా నేను పాపిని, కన్ఫెషన్ చేద్దాం, విశ్వాసంతో నమ్ముతాము, నా కొరకే సిలువలో చనిపోయావు ప్రభా. ఆ యొక్క సిలువ యొక్క రక్తపు మడుగుల కింద మనం ఉన్నట్లయితే, ఆ రక్త ప్రోక్షణకు మనం వచ్చినట్లయితే విశ్వాసం, ప్రభా నేను పాపిని. 1 యోహాను 1:7-8-9 ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపం ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన సమస్త దుర్నీతి నుంచి మన పాపం క్షమించి దుర్నీతి నుంచి కడిగి పవిత్రంగా చేస్తారు. ఆ విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, ఎవరైతే నోటితో మనం ఒప్పుకుంటామో, ఒక తీర్మానం తీసుకుని ఒప్పుకుంటామో, మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మనం చేయగలుగుతాం. చివరిగా ప్రభా కమింగ్ టు మై హార్ట్, యాక్సెప్టెన్స్. Coming to my heart. And if you have Christ in your life, నీ జీవితంలో తీసుకున్నట్లయితే దేవుడు ఈ యొక్క క్రిస్మస్ మీనింగ్ఫుల్ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు ఎంతగానో మనకి సహాయపడతాడు. మనకి కీర్తన 23లో చదివినట్టు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చాను, చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేటాను. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ డెస్టినీ. మనము దేవుని యొక్క మందిరంలో మనం నివాసం చేయాలి. అలాంటి మందిరంలో మనం నివాసం చేయడం ముందు దేవుని మందిరానికి వెళ్ళాలి కదా. దేవుని మందిరానికి వెళ్ళాలంటే ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక్కటే మార్గం, అనే మార్గము సత్యము జీవం. ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు చనిపోయారు. ఆయన కొరకు మన యొక్క పాత స్వభావాన్ని మనం చనిపోయారు. ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు సిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన కొరకు మనం నిలబడాలి. ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు పుట్టాడు, మనందరి కొరకు పుట్టాడు. మనం క్రీస్తు కొరకు తిరిగి చెందాలి. అలాంటి తీర్మానం ఒకటి తీసుకున్నాం. అలాంటి తీర్మానం తీసుకున్నప్పుడు, అలాంటి రక్షణ అనుభవంలో మనం వచ్చినప్పుడు, ఒక్క పాపిని ఈ భూమి మీద రక్షింపబడితే there will be great joy in heaven. పరలోకంలో గొప్ప సంతోషం. ఇక్కడ ఎంతమంది వచ్చి కూర్చుని వచ్చారో నేను కౌంట్ చేయలేదు, కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ రోజు మనందరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఇది యాక్సిడెంట్ గా జరిగిన సందర్భం కాదు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఈ రోజు ఈ దినమ ఈ యొక్క సమయం ఆల్రెడీ ఆయన సిద్ధపరిచి ఆయన కార్యం జరిగించాడు. ఈ రోజు ఇక్కడ నుంచి మనం ఖాళీ చేసి వెళ్ళడానికి వీలేదు. క్రీస్తుని కలిగి మనం వెళుతున్నప్పుడు ఒక సంతోషంతో, ప్రభా నేను నిన్ను కలిగి నేను వెళ్తున్నాను, నా జీవితాన్ని నువ్వే భరోసా. ఈ యొక్క భౌతికంగా ఒకవేళ నా యొక్క యాత్ర ముగించినప్పటికీ కూడా ఐ హావ్ గ్రేట్ హోప్. నాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే, ప్రభా వన్ డే ఐ విల్ బి విత్ యు, నీతో నేను ఉంటాను. అందుకనే ఒక వ్యక్తి చనిపోతే, నేను ఒక దైవజనం చనిపోతే ఆ ఫ్యూనరల్ బాక్స్ ఉంటుంది, ఆ కాఫిన్ బాక్స్. ఆ కాఫిన్ బాక్స్ లో ఆయన దానిపైన ఏమో రాసుకున్నాడంటే, చాలా మంది మనం పేర్లు వాక్యాలు అంటే రాస్తారు, సీలు వేస్తాం, ఇట్ ఈస్ దేర్ చాయిస్. ఆయన ఏం రాశాడంటే సింపుల్ ఒకటే వర్డ్, గోయింగ్ హోమ్. గోయింగ్ హోమ్, నా ఇంటికి వెళ్తున్నాను నేను అన్నాడు. ఆ ఒక్క వర్డే ఇట్ షుడ్ ద హోల్ వరల్డ్, ప్రపంచాన్ని విడిపేసిన అలాంటి వర్డ్ రాయడానికి ఆ వ్యక్తికి ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ప్రత్యక్షత ఉండాలి, దేవుని మీద ఎంత ప్రేమ ఉండాలి. అలాంటి తీర్మానం తీసుకున్నట్లయితే
ప్రార్థన చేస్తుంది. ఒక తీర్మానం తీసుకోండి. ప్రభావ నా జీవితం ఇది. తీర్మానం తీసుకున్నట్లయితే ఎవరైతే తీర్మానం తీసుకున్నారో వారి యొక్క కుడి చేతిని వారు ఎత్తినట్లయితే వారి వరకు మనం ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు ప్రార్థనలో మనం పెడతాం. ప్రేమగా తండ్రి, ఇంతవరకు దీవించి సజీవులుగా ఇదిగో దేవా, మా జీవితంలో మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మా ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కొరకు, నా కొరకు శిలువలో కాచిన అమూల్యమైన రక్తాన్ని బట్టి, చిందించిన రక్తాన్ని బట్టి, పెట్టిన ప్రాణాన్ని బట్టి, చెల్లించిన వెలను బట్టి ఆ వెల ద్వారా అనుకున్నాను తిరిగి కొనుక్కున్నారు. అందులో మీకు వందనాలు. ఇదిగో ప్రభావ, ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఆయన మరి క్రిస్మస్ ఆయన అర్థవంతంగా ప్రభా జరుపుకోగలడానికి ప్రభా మరి నాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి నా జీవితం పాడైపోయిన జీవితం బట్టి, కానీ అదే జీవితం ప్రభా పగిలినకుండా ప్రభా ఎవరు తిరిగి నిర్మించలేకుండా ప్రభా మరి ఉన్నప్పటికీ మీరే కుమారిగా మీ దగ్గరికి తిరిగి తీసుకొస్తున్నాను. ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభా, మరి నేను భయంకరమైన పాపను ప్రభా, నేను చేయని తప్పని లేదు ప్రభా. నా దృష్టిలో అది సరైనట్టు మాట్లాడి వాక్యది సరైన కాదని ప్రభావ గ్రహించినప్పటికీ ఆయన యొక్క పాత స్వభావాన్ని నేను లొంగిపోయి ప్రభావ వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నాను. ప్రభావ మీ బస్తీలో యొక్క రక్త ప్రోక్షం కింద విశ్వాసంతో వస్తున్నాను. నా హృదయాన్ని పరిశీలించండి, ఖైదీ పరచండి ప్రభావ. నీ కొరకు ఆయన పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభావ. అలాగే విశ్వాసంతో దగ్గరికి వస్తున్నాను. నేను సొంత రక్షణ అంగీకరిస్తున్నాను ప్రభావ. అలాగే ఎవరైతే అంగీకరించారో వారి కుడి చేతిని పైకి ఎత్తినట్లయితే వారి గురించి ప్రార్థన చేయడం. దేవుని వందనాలు, దేవుని వందనాలు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నారు. ప్లీజ్ అలౌ ద లార్డ్. ఇదే సమయం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ సమయం. దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యం చేయడానికి దేవుడికి నీ జీవితం అప్పగించు. దేవుడు నీ కొరకు 2000 సంవత్సరాలు భయపడి ఆయన జన్మించాడు. ఆయన కొరకు మనం తిరిగి జన్మించాడు. ఎవరి యొక్క ఫోర్స్ వల్ల, ఒప్పుదల వల్ల కాదు, కానీ నీ యొక్క తీర్మానం వచ్చింది, నీ యొక్క ఒప్పుదల వల్ల. ప్రభావితం చేయబడిన వారందరి సహోదరు సహోదరులను ప్రార్థిస్తున్నారు. వారి జీవితంలో ఉన్న పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభా, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, కుటుంబపరమైన పరిస్థితులన్నీ మీరు సరిదిద్దండి. వారి పరిస్థితులను తీర్చండి. ముఖ్యంగా ప్రభావ ఆత్మీయమైన పరిస్థితులన్నీ ఆయన నన్ను సంరక్షణ అంగీకరించారు. ప్రభావ మీద జ్ఞాపకం చేసుకుని ప్రభావ సంఘంలో బలంగా వాడబడే విధంగా, ప్రభావ సొసైటీలో, ఈ యొక్క సమాజంలో కూడా బలంగా ప్రభావ మంచి సాక్షులుగా నడవడికలోను, ప్రవర్తనలోను, మాటల్లోను, ఆలోచనలోను, తలంపుల్లోను మీ కొరకు నిలబడే విధంగా ఈ యొక్క క్రిస్మస్ సమయంలో సంతోషంతో, ఐక్యతతో ప్రభా మరి ఆ యొక్క అత్యానందభరితమైన ప్రభా మందిరానికి వచ్చి ఆయన మిమ్మల్ని కలవడానికి వచ్చి మిమ్మల్ని పూజించి మా హృదయాలు, మా జీవితాలు మీకు ప్రభా ఒక సజీవ యాగంగా ప్రభా అర్పించగలడానికి సహాయం చేయమని, అలాగే మీరు ఆటతో సిద్ధపరచున్నాను. అవకాశం రక్షకుడైన ప్రభావ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి so thankful to you sir for giving me this opportunity, and all the committee members of the church who really stood behind us and my family. అలాగే నా కొరకు, మా కుటుంబం కొరకు మా తమ్ముడు ఉన్నారు, అతను సందీప్ అండ్ పవన్, వారి గురించి కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో మా గురించి ప్రార్థన చేయండి. అలాగే ఇంకా దేవుడితో ఇంకా ఎక్కువ వాడబడినట్లుగా ఇంకా ఎన్నో కార్యాలు చేసే విధంగా దేవునికి మహిమ